కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని, అలాగే బెజవాడ కనక దుర్గమ్మ యొక్క చల్లని దీవెనలు, అలాగే శబరిమల అయ్యప్ప స్వామి యొక్క తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కరుణ కటాక్ష వీక్షణాలతో మొత్తం ఈ ప్రపంచమంతా నడుస్తుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని, అలాగే అటువంటి ఒక దైవీ కార్యాన్ని, ఒక ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప కార్యాన్ని, అనేక లక్షల మందికి ఇరుముళ్ళు, అలాగే అనేక లక్షల మందికి మాలలు సమర్పించి అందరినీ కూడా చరితార్థులు చేసి వాళ్ళ జీవితాన్ని సార్థకతం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న గురుస్వాములందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క కార్యం కారణంగా, మీరు చేసే కృషి కారణంగా మీ అందరికీ కూడా ఏదో మేము దీక్షకి పంపిస్తున్నామని అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీరు చేస్తుంది చాలా గొప్ప కార్యం. అంటే మీ అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం, అలాగే మీ తల్లిదండ్రులు చేసిన ఏదైతే వాళ్ళ పుణ్యం ఉందో ఆ పుణ్యం కారణంగానే మీకు అవకాశం రావటం జరిగింది. 18 సార్లు పైగా మాల ధారణ చేసిన అందరూ కూడా గురుస్వాములుగా మారుతారు. అయితే కేవలం ఆ మేరకే ఉండిపోవటం కాకుండా అనేక మందిని కన్యాస్వాములుగా తయారు చేసి పంపించడం ద్వారా అనేక మందిని నిరంతరం కూడా మార్గదర్శనం చేసే స్వాములు ఇక్కడ అనేక మంది ఉన్నారు. కేవలం ఆ యొక్క 41 రోజుల దీక్ష అయితే సుమారు 2 నెలల పాటు 3 నెలల పాటు స్వామిగా ఉండడం కాదు, జీవితాంతం కూడా ఆ విధంగానే చేయటం. సంసారిక జీవితంలో ఉన్నా కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, మీరు ఈ విధంగానే కొనసాగాలి. ఆ విధంగానే మన ధర్మాన్ని రక్షించే ఒక గొప్ప కార్యం చాలా మందికి తెలియకుండానే ఇటువంటి కార్యం చేస్తున్నారు. అనేక లక్షలాది మందిని అయ్యప్ప మాల ధారణ చేయించి వాళ్ళని ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క కరుణ కటాక్షం వాళ్ళకి కలిగే విధంగా వాళ్ళందరి జీవితాన్ని కూడా మీరు ఉద్ధరిస్తున్నారు. కనుక మీ అందరూ కూడా చాలా గొప్ప దైవీ కార్యం చేస్తున్నారు. కనుక మనందరం కూడా ఆ దైవీ కార్యంలో నిమగ్నమై ముందుకెళ్తూ మనకి అనేక రకాల విశేషాలు, చుట్టూ జరుగుతున్న అనేక విశేషాల పట్ల, కొంత ధర్మం పట్ల, అలాగే దైవాలయ వ్యవస్థల పట్ల, అలాగే మన హైందవ ధర్మం సంబంధించిన చైతన్యాన్ని కూడా ప్రతి వ్యక్తిలో కలిగించే ఒక గురుతర బాధ్యత కూడా ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అటువంటి ఒక బాధ్యత తప్పనిసరిగా హిందువులందరిలో కూడా కలిగితే ఇటువంటి దురాచారాలు జరగకుండా, ఇటువంటి అనేక రకాల అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా, మనపైనే రాళ్ళు రువ్వే విధంగా, మనపైనే దాడులు చేసే విధంగా మీ అందరికీ తెలియని ఒక వ్యవస్థ అది సమాంతరంగా నడుస్తుందని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమాంతర వ్యవస్థ మొత్తం మన యొక్క దైవానికి సంబంధించిన, ఈ యొక్క ధర్మానికి సంబంధించిన మన ఆచార వ్యవహారాలు భ్రష్టు పట్టించే విధంగా ప్రజల ముందు, ప్రపంచాన్ని ముందు చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున తీవ్రమైన ఒక ప్రయత్నం జరుగుతుంది. శబరిమలయ దానికి ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అనేక రకాల దేవాలయాలు, అనేక మంది దుర్మార్గులు దేశంపై దాడి చేసి, ధ్వంసం చేసి, ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. అనేక సంస్థలు, అనేక రకాల విశ్వవిద్యాలయాలు, తక్షశిల, నలంద లాంటి, విక్రమశిల లాంటి విద్యాలయాలు, అనేక మంది వేద పండితుల్ని మండనం చేయడం, వాళ్ళ యొక్క శిరస్సులు తొలగించడం, అలాగే మన వేదాంగాలు ఇక్కడి నుంచి దోచుకోబోవడం చేశారు. అలా చేస్తున్నా కూడా ఈ ధర్మం ఎందుకు నిలబడింది అంటే మీ అందరి కారణంగానే, మీలాంటి అనేక మంది చేస్తున్న కృషి కారణంగానే, ఈ యొక్క మాల ధారణం కారణంగానే తమిళనాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున ద్రవిడిజం బాగా విచ్చలవిడిగా ముందుకెళ్ళి అక్కడ ఏదైతే నాస్తికత్వం కూడా ప్రబలుతున్న సమయంలో వాళ్ళని కాపాడింది కూడా మాలలనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా ఆ యొక్క వేసే యొక్క ఏదైతే నల్ల బట్ట ఏదైతే ఉందో ఆ బట్ట నాస్తికులు కూడా, ద్రావిడులు కూడా వేసుకునేవాళ్ళు. వాళ్ళు వేసుకున్న బట్ట ఆ యొక్క సమాజాన్ని నాశనం చేయాలి. మొత్తం ప్రపంచంలోనే అత్యధిక దేవాలయాలు కలిగిన ఆ తమిళనాడు ప్రాంతంలో సనాతన ధర్మాన్ని రూపుమాపే గొప్ప ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది, ప్రభుత్వమే చేస్తుంది. అటువంటి యొక్క ప్రయత్నానికి అడ్డుగా నిలబడింది ఎవరంటే అయ్యప్ప స్వాములు. ఈ స్వాముల యొక్క ఏదైతే వాళ్ళు తెలియకుండా చేస్తున్న ప్రయత్నం కారణంగా జరిగింది. దాని తర్వాత ఓం శక్తి యొక్క అమ్మవారి యొక్క మాలలు,
ఆ మాలల యొక్క ప్రభంజనం ఎంత ఉందంటే, ఎంత చెప్పినా కూడా, ఎంతమంది మత మార్పులు చేసినా కూడా ఆ యొక్క మాలలు ధరించడం ఆపలేవటం ఆ ప్రభుత్వానికి కాలేదు. ముఖ్యంగా కరుణానిధి సమయంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. ఏవైతే వ్యవస్థ ఉందో వ్యవస్థలు ఇవన్నీ కూడా దురాచారాలు, మూఢనమ్మకాలు, దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. దేవాలయ వ్యవస్థలో అనేక రకాల విషయాలు చెప్పించారు. కానీ భక్తుల్లో ఉండే భక్తి, స్వామి ఆ విధంగా మనలో ఉంటాడు. ఇది కలికాలం. కలికాలంలో అవతారం వచ్చి ఈ యొక్క దుష్ట శక్తిని సంహరించలేదు. కనుకనే ఏమంటారంటే, కలికాలంలో సంఘే శక్తి కలవుయుగే. ఈ యొక్క కాలంలో సంఘమే శక్తి, సంఘమే యొక్క కలిని సంహరించే ఆ కలికి అవతారం చెప్పి. కనుక సంఘం అంతా కూడా కలిసి, సమూహం అంతా కలిసి సంఘటన శక్తి చూపించడం ద్వారా ఇటువంటి యొక్క కలి యొక్క రాక్షసత్వాన్ని అంతమొందించాలి. ఇవాళ శబరిమల ఇష్యూ ఏదైతే ఉందో ఇవాళ ఒక స్థాయికి రావడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మనకుండే సౌకర్యాలు సంబంధించిన అంశం అంత ప్రాధాన్యత, దానికన్నా అతి ప్రాధాన్యత అంశం, అందరూ కూడా మాట్లాడాల్సిన అంశం, మనందరూ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏంటంటే, శబరిమలే లేకుండా చేసే ఒక కుట్ర జరిగింది. పెద్ద ఎత్తున 2006 సమయంలో ఉమెన్ న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసుకొని ఐలా అనే కమ్యూనిస్ట్ యొక్క పార్టీ యొక్క నేతృత్వంలో, అలాగే ముస్లిం సంబంధించిన ఒక సంస్థతో కలిసి విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. ఆ పిటిషన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, శబరిమల కేసు. ఆ కేసు ఏదైతే ఆర్టికల్ 14 ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో దానికి, అలాగే ఆర్టికల్ 25 ఏదైతే మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని హరించే ఒక పన్నాగం, అలాగే ఆర్టికల్ 26 ఏదైతే సమానత్వం ఉందో దీనికి వ్యతిరేకంగా చేసే ఒక కుట్ర, ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ రైట్స్, అలాగే మా యొక్క మత సాంప్రదాయాలు మీ స్వేచ్ఛగా అనుభవించుకునే హక్కు లేకుండా పద్ధతి, దీనిపైన కేసు వేయటం జరిగింది. ఆ కేసు నడిచింది ఏమిటంటే, ఏదైతే 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండే మహిళల యొక్క ప్రవేశం ఈ యొక్క గుడిలో ఎందుకు జరగకూడదు, దీనిపైన పోరాటం చేయాలి. కేసు వేయడం జరిగింది. చాలా సంవత్సరాలు నడిచింది. అనేక వాదోపవాదాలు దేశ వ్యాప్తంగా అందరిలో కూడా సంచలనం కలిగింది. చాలా మంది హేతువాదులు న్యాయం కదా, అమ్మాయిలను ఎందుకు, ఆడవాళ్ళని ఎందుకు పంపించడం అని చెప్పి అడగటం జరిగింది. అనేక రకాల చర్చలు అవసరం లేదు, కానీ ఆ చర్చలు చాలా దారుణంగా కొనసాగే. చాలా మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూసుంటారు. దీని అందరికీ కూడా ఆ రోజు అక్కడుండే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఆధ్వర్యంలో దీపక్ మిశ్రా గారు, ఆయన నేతృత్వంలో జరిగింది. చివరికి ఆ ధర్మాసనం ఐదుగురు యొక్క ధర్మాసనం కలిసి 2018లో ఒక దారుణమైన తీర్పు ఇచ్చారు. దీనికి ఏమీ సందేహం లేదు. ఆ తీర్పు వెలువడే సమయంలో దాంట్లో 4 దీన్ని ఉంచాలంటే ఆలయ ప్రవేశం చేయాలన్నారు. కేవలం ఒక జడ్జి మాత్రం చేయకూడదన్నారు. విచిత్రం ఏంటంటే, ఆ జడ్జి పేరు శ్రీమతి ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా అనే ఒక ఆవిడ ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ఆచార వ్యవహారాలు ఆలయాల్లో ఉంటాయో దాంట్లో మన యొక్క న్యాయపరమైన ఆలోచన చేయడానికి అవకాశం లేదు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఒక సనాతన ఆచారంలో మనం ఒక సెక్యులర్, అంటే మనకి యొక్క మతపరమైన ఆలోచన లేని ఒక వ్యవస్థ ఇది. కనుక దాంట్లో మనం వేలు పెట్టడం సరికాదని చెప్పి మాట్లాడినది ఒక మహిళ అని మనం గుర్తుంచుకోవాలి. ఆ రోజు ప్రారంభమైంది, ఆ యొక్క తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చే సమయంలో నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది, దానిపైన పెద్ద ఎత్తున రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి ఒక ఆలోచన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సివి వైద్యనాథన్ అని చెప్పి మీరు టీవీలో చూస్తుంటారు. చాలా ఒక యువకుడు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పిల్లలు, ఆ అబ్బాయి మాట్లాడుతున్న తీరు, ఆ అబ్బాయి మనం రక్షిస్తాడు. అలాగే సాయి దీపక్, ఆయన కూడా ఒక అద్భుతమైన అడ్వకేట్. వీళ్ళతో పాటు ఒక టీం తయారైంది. వీళ్ళందరూ కూడా ₹1 కూడా ఆశించకుండా సనాతన ధర్మాన్ని కాపాడడానికి, రామ జన్మభూమి యొక్క కేసు గెలవడానికి, అలాగే ఈ మధ్య ఏదైతే భోజశాల అని చెప్పి సరస్వతి మాత ఉన్న దేవాలయం, దాన్ని ఆక్యుపై చేశారు. సుమారు 40 సంవత్సరాల నుంచి అక్కడ నమాజ్ చేస్తున్నారు. చుట్టూ దేవాలయంలో కేవలం విగ్రహమే లేదు, విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయారు. కనుక ఆ యొక్క దేవాలయం భోజశాల అంటారు, దాన్ని ఏ విధంగా మసీదుగా మార్చారు. అన్ని వానవాళ్ళు చూపించి ఫైట్ చేసి ఈ యొక్క సివి వైద్యనాథన్ గెలిస్తే, మొన్న భోజ్యశాల అది హిందూ దేవాలయం, సరస్వతి దేవాలయం అని చెప్పి మధ్యప్రదేశ్లో ఆ విధంగా అలౌ చేసి ఈ మధ్య ఆ తీర్పు రావటం జరిగింది. గొప్ప సంఘటన.
అదేవిధంగా ఈరోజు శబరిమల యొక్క రివ్యూ జరుగుతుంది. ఇవాళ ధర్మాసనం 9 జడ్జెస్ సంబంధించిన ధర్మాసనం. దీంట్లో కూడా మన కోసం అక్కడ ఒక జడ్జ్, ఆవిడ కూడా మహిళే, ఆవిడ మాట్లాడటం జరిగింది. ఆవిడ చెప్పింది ఎందుకు ఏదైతే ధర్మానికి సంబంధించిన అంశాలు వీటిపైన మనకేంటి న్యాయంగా మనం న్యాయపరంగా మనం ఏమి ఆలోచించగలం. ఈ దేశంలోని అనేక ఆచార వ్యవహారాల్లో అటువంటి ప్రశ్న వస్తుంది. ప్రతి దాని మీద ప్రశ్నించి అన్నిటిపైన ప్రశ్నించే ధైర్యం ఈ యొక్క కోర్టుకు ఉందా, సుప్రీంకోర్టుకు ఉందా అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఒక జస్టిస్ ఆవిడ మాట్లాడటం ఏదైతుందో మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా మహిళా జడ్జిలు ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే స్వామివారు వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నారేమో అనిపిస్తుంది. త్వరలో దీనికి సంబంధించి కూడా తీర్పు వస్తుంది. ఇదొక కష్టతరమైన పరిస్థితి ఉంది మనందరికీ. అంటే మన వ్యవస్థల పైన దాడి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవాళ యంగ్ లాయర్స్ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టుకి, మన కేంద్ర ప్రభుత్వానికి, ట్రావెన్కోర్ట్ బోర్డు వ్యతిరేకంగా ఇవాళ వాదిస్తున్నారు. ఎవరు ఈ యొక్క యంగ్ లాయర్స్ యొక్క అసోసియేషన్ అంటే వీళ్ళందరూ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను మనం గమనించాలి. ఈ దేశంలో డీప్ స్టేట్ అనే ఒక ఆలోచన ఉంటుంది. అమెరికా యొక్క టర్మ్ ని కొనసాగించింది. అంటే ప్యారలల్ గా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ ధ్వంసం చేయాలని, ఈ దేశంలోనే ధార్మికతను పూర్తిగా సర్వనాశనం చేసే ఒక గొప్ప ప్రయత్నం, అంటే ఆ విధంగా ఒక ఆలోచన చేసే ఒక కుట్రలో భాగంగా ఇటువంటి అసోసియేషన్స్ ఏర్పడతాయి. మనం అప్రమత్తంగా ఉండాలి. అటువంటి కుట్రలో భాగంగా కేరళలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కేరళలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ 10 సంవత్సరాలు ఈ ప్రయత్నమే చేసింది. అనేక రకాల దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అనేక వ్యవస్థలు నాశనం చేయాలనుకుంది. శబరిమలను కూడా పూర్తిగా ధ్వంసం చేయాలనుకుంది. అక్కడుండే బంగారాన్ని చోరీ చేయడానికి ఒక వ్యవస్థ నిర్మాణం చేసింది. దానిపైన ఆరోపణ చేస్తే దానిపైన ఎంక్వైరీ చేయడానికి ట్రావెన్కోర్ట్ బోర్డు వెళ్తే నువ్వు చేయడానికి అవకాశం లేదు, ప్రభుత్వం చూస్తాం అని చెప్పి వాళ్ళు సిఐడి ఎంక్వైరీ ప్రభుత్వాన్ని దాన్ని వేసి కొంతే బంగారం వెళ్ళింది అని చెప్పి దాన్ని మాపే ప్రయత్నం చేశారు. ఆ బంగారం అంతా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా దాన్ని ఏ విధంగా డబ్బు కింద కన్వర్ట్ అయ్యి ఏ విధంగా పక్కదారి పట్టింది. ట్రావెన్కోర్ట్ బోర్డు ఉంది, కానీ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల పైన పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉండే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. మొత్తం ఇవాళ నాస్తిక ప్రభుత్వం చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ మొత్తం అన్ని దేవాలయాల్లో ఉండే ఆదాయం మాకే ఇవ్వాలి, మీ ప్రజలకు ఖర్చు పెడతామని చెప్పి దేరుగా తీసుకునే వ్యవస్థ అక్కడ నిర్మాణమైంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కేరళ లో ఉండే యూనిట్ పోరాటం చేసింది. శబరిమలకి సంబంధించి మీ అందరం కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది. పట్టణతిట్ట యొక్క సమయంలో 2018 తీర్పు వచ్చే నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ సురేంద్రన్ జీ అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ఇంకో ఆయన రాజీవ్ చంద్రశేఖర్ గారు, ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆయనకు 290 కేసులు పడ్డాయి. అయినా కూడా పోరాటం చేస్తున్నాడు. ఆ పట్టణ తిట్టలో ఉండే శబరిమల పవిత్రత కాపాడడానికి ఎటువంటి లేశమైన ఆలోచన చేయకుండా మనం అందరం కూడా అడుగులు వేయాలి. మనందరం కూడా మాలధారణ చేస్తున్న సమయంలో ఈ అంశాన్ని కూడా తప్పనిసరిగా చెప్పాలి. మన ధర్మాన్ని కాపాడాలి. మన హైందవ ధర్మం, దేవాలయ వ్యవస్థ, ఈ వ్యవస్థని నాశనం చేసే పెద్ద కుట్ర జరుగుతుంది కనుక ఆ కుట్రకి వ్యతిరేకంగా మనం కూడా నడుం బిగించాలి. స్వామి శరణమయ్యప్ప అంటూనే ఈ యొక్క ధర్మ నాశనం చేసే ఆ శక్తులకి పీచమంచే విధంగా మనందరం తయారు కావాలి. అటువంటి ఆలోచన ఆ యొక్క తిరుమల దేవస్థానంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరిగింది. అన్య మతస్థుల ప్రవేశం, 7 కొండల్ని 2 కొండలు చేసే ప్రయత్నం, అక్కడ ఉండే అనేక రకాల ఆచారాలు మార్చే ప్రయత్నం, వీటన్నిటిపైన అప్పుడు హిందూ సమాజం అంతా లేచి నిలబడి పోరాటం చేయడం కారణంగానే ఆ 7 కొండలు తిరిగి మనకి దక్కాయి. దాంతో పాటు అనేక వ్యవస్థలు నిర్మాణమై అనేక వ్యవస్థలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా బాగా జరిగే విధంగా వచ్చే ఆదాయం ధర్మ కార్యక్రమాలకి జరిగే విధంగా పెద్ద ప్రయత్నం చేయాలి. అటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే శబరిమల రక్షణ కోసం కూడా, దాని పవిత్రత కాపాడడానికి కోసం అన్య మతస్థులు అక్కడ ప్రవేశమై చేస్తున్న అనేక దాష్టికాలకి, అలాగే నాస్తిక వాదం పేరు మీద చేస్తున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి శబరిమలపై చేస్తున్న అనేక రకాల ఏదైతే దాష్టికాల వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడాలి. కనుక ఈ యొక్క సమావేశం యొక్క మొదటి ఉద్దేశం ఈ యొక్క శబరిమల పవిత్రతని కాపాడాలి. దానికోసం దాంట్లో త్వరలో ఆ యొక్క కేసు కూడా వస్తుంది. ఇవాళ మన అందరినీ అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తుంది. ఆ కేసులో ఎవరైతే మన యొక్క తుషార్ మెహతా గారు మన ప్రభుత్వం తరఫున పోరాటం చేస్తున్నారు, ఆయన గవర్నమెంట్
జనరల్ అటార్నీ జనరల్ ఆయన పెద్ద ఎత్తున దీనికోసం పోరాటం చేస్తున్నారు. అలాగే సివి వైద్యనాథన్, సాయి దీపక్ లాంటి అనేక మంది పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఆ యొక్క కేసుకి బలం చేకూరే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. కనుక మనందరం కూడా ఆ విధమైన కార్యక్రమంలో కూడా ఒకవేళ అవకాశం ఉంటే దానికి చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఇంప్లీడే మన యొక్క శబరిమలని రక్షించుకునే పెద్ద ప్రయత్నం చేయాలి. కేవలం ఈ యొక్క తీర్పు మన సమాజం పైన, మన పైన పెద్ద ఎత్తున ఘాతకం కాబోతుంది. నైష్టిక బ్రహ్మచర్యం అనే ఒక దీక్ష, దానికి సంబంధించిన వ్యవస్థ, తెలియని మూర్ఖులు చేస్తున్న మూర్ఖపు వాదన అక్కడ నడుస్తుంది. దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయంలో కూడా ఇది లేదు. ఒక్కొక్క దేవాలయానికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని దేవాలయాలకి పురుషుల్ని కూడా దానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కొన్నిటికి కేవలం వృద్ధులే వెళ్ళాలి. ఇటువంటి అనేక నియమాలతోనే కనుక ఈ యొక్క నియమాలను మనం రక్షించే ప్రయత్నం చేయాలి. కనుక వీటిపైన అవగాహన లేక, మన యొక్క ధర్మాలపైన, మన ఆచారాలపైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడి చేసే ఒక దాష్టికం. కనుక దీనిపైన మీ అందరూ ఉంటాం. మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. అలాగే రెండో అంశం ఏదైతే మనందరూ కూడా చెప్పారో, ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క అంశాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా లాస్ట్ ఇయర్ ఏవైతే అనేక రకాల ఘోరాలు చూడటం జరిగింది. అనేక మంది వ్యాధిగ్రస్తులు, చాలా మంది చనిపోవడం జరిగింది. ఇందాక చెప్పాడు చంటి గారు చెప్పిన విషయాలు 100% వాస్తవం. అక్కడ కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అది మాకు కూడా ఒక అంశం తగలటం జరిగింది. మా యొక్క పార్టీ సంబంధించిన మా ఆఫీస్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని చెప్పి ఆయన అక్కడ లాస్ట్ ఇయర్ శబరిమలకి వెళ్ళటం జరిగింది. శబరిమలలో ఆయన అంటే ఆయనకి షుగర్ బాగా హై షుగర్ ఉంటుంది. అయినా కూడా నడకతో వెళ్తాం, అలాగే పంబ దగ్గర నుంచి వెళ్తున్న సమయంలో బాగా అస్వస్థ గురి కావటం, కానీ ఎవరూ తనకి సాయం చేయని యొక్క పరిస్థితి. ఆ విధంగానే ముందుకెళ్ళటం, తన యొక్క కాళ్ళు చచ్చుబడిపోయి తర్వాత షుగర్ కారణంగా పెద్ద ఎత్తున ఆయనకి ఇబ్బంది అయింది. అక్కడి నుంచి తీసుకురావడం కూడా చాలా ఇబ్బంది అయింది. అనేక మందితో మాట్లాడి చాలా ప్రయాసాలకు వచ్చి తీసుకురావడం చూస్తే పరిస్థితి గంభీరంగా ఉంది. తర్వాత కర్నూలులో మా పార్టీ సంబంధించిన నాయకులను అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా కష్టం. ఒక్కో అవయం తర్వాత ఒకటి పాడైపోతుంది అని చెప్పడం. దాని తర్వాత ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్లే లోపు ఆయన మరణించడం జరిగింది. అయ్యప్ప దీక్షకు వెళ్ళి మరణించాడనే వార్త మాకు చాలా బాధ కలిగించింది. కానీ ఆ సమయంలో తెలిసిన అంశం ఏంటంటే అక్కడుండే అతి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇంతమంది అక్కడికి వెళ్తుంటే అటువంటి సౌకర్యాలు ఉన్నాయా, ఏమిటి పరిస్థితి అని చెప్పి అడగడం జరిగింది. తర్వాత నేను కూడా అనేక మందితో మాట్లాడాను. మా సురేంద్రన్జీతో కూడా మాట్లాడి, సురేంద్రన్జీ అంటే అక్కడ పట్టణతిట్టలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈ యొక్క అంశం కోసం పోరాటం చేసిన నాయకుడు. ఆయన అడిగితే చెప్పాడు, రోడ్లు అక్కడ ఇరుకుగా ఉంటాయి, దాన్ని వెడల్పు చేయడానికి అంగీకరించడం లేదు. అక్కడ ఉండే అనేక రకాల ట్రైన్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ పెంచుతూ అంటే స్థల సేకరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. అనేక మంది ధార్మిక సంస్థలు వచ్చి భోజనాలు పెడతాం. ఇప్పుడు అన్నదానం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రతి ఊర్లో కూడా అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జస్ట్ పిలిపిస్తే చాలు వచ్చేస్తారు. మన అయోధ్యలో చూడటం జరిగింది. మన యొక్క ఏదైతే కాశ్మీర్కి వెళ్ళే ఆ యొక్క అన్ని చోట్ల కూడా విపరీతమైన అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిపిస్తే చాలు, కానీ స్థలం ఇవ్వడానికి కానీ పర్మిషన్ ఇవ్వడానికి కానీ సిద్ధంగా లేరు. కనుక ఈ యొక్క ఆలోచనని తప్పనిసరిగా మనం పోరాటం చేయాలన్నారు. ఇవాళ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సతీషన్ జీ అని రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా కేరళ ప్రభుత్వంలో మాట్లాడే వాళ్ళు మాకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ, కేంద్ర ప్రభుత్వ మంత్రి ఉన్నాడు. ఆయన్ని ఈ యొక్క కార్యక్రమానికి మనం పిలవటం జరిగింది, సురేష్ గోపి గారిని. ఆయన కూడా త్రిశూర్ నుంచి గెలిచారు. ఆయన కూడా ఈ యొక్క శబరిమల ఇష్యూ మీద పాదయాత్ర చేశారు. మొత్తం కేరళ అంతా ఆయన కూడా ఈ ఇష్యూ కోసం పోరాటం చేశాం. అందరినీ కూడా కలపమన్నాడు. ప్రతి ఇంట్లో కూడా ఒక దీపం వెలిగించే అయ్యప్ప స్వామి ముందు తప్పనిసరిగా శబరిమల క్షేత్ర రక్షణ కోసం ప్రార్థన చేయమని ఆయన అడుగుతుంటాడు. ఆ విధంగా మనందరం కూడా ఆ విధంగా ఆ క్షేత్ర రక్షణ కోసం ఆ ప్రభుత్వాల్లో ఆలోచన కలిగించే ప్రయత్నం మనం చేద్దాం, ఆ దేవుణ్ణి కూడా వేడుకుందాం అని చెప్పి ఆయన ఒక పెద్ద పిలిపించి దానిపైన కేరళలో పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. మనందరం కూడా ఆయన కూడా సపోర్ట్ చేద్దాం. ఆయన తప్పనిసరిగా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మనందరితో కూడా మాట్లాడటం jరుగుతుంది. మన విషయాలు ఏవైతే చెప్పారో ఆ విధంగా కేరళ ప్రభుత్వానికి నివేదించడం మా పార్టీ తరఫున చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇవాళ శబరిమలలో 2 ప్రయత్నాలు చేయాలనుకున్నాం. మొన్ననే ఒక డెలిగేషన్ రావటం జరిగింది. నేను వాళ్ళని తీసుకొని మన రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి అంటే పట్టణతిట్ట దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి, అనేక మంది భక్తులకి ఉడాన్ స్కీమ్లో చేయాలని చెప్పి గతంలో స్థల సేకరణ జరిగింది. కానీ అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఆటంకంగా మారిన అంశం ఏంటంటే అది పెరియార్ టైగర్ రిజర్వ్.
ఆ విధంగా అది టైగర్ రిజర్వ్ కాబట్టి అక్కడ చేయకుండా ఉండే విధంగా గత కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆపింది. కానీ ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి మారింది కనుక అక్కడ స్థల సేకరణ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉండే 2 ఏవైతే కొట్టయాం, ఇంకొక స్టేషన్ చెంగలు, ఈ 2 స్టేషన్స్ యొక్క అక్కడ వ్యవస్థలు పెద్దవి చేయాలని చెప్పి అక్కడ ఆధునిక వ్యవస్థలతో పాటు అందరూ కూడా అక్కడే తయారై వెళ్ళడానికి కూడా సౌకర్యాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆల్రెడీ పెట్టడం జరిగింది. కేరళ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు. మనందరికీ కూడా అది సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వే స్టేషన్లోనే మన సేద తీరడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండే విధంగా ఈ 2 ప్రాంతాల్లో చేయటం, అలాగే నీలక్కల్, పంబ, అలాగే సన్నిధానం 3 చోట్ల కూడా మనకి వసతి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా మనమే నిర్మాణం చేసుకునే విధంగా కూడా స్థలం ఇవ్వండి, మీరు నిర్మాణం చేసుకుంటే 1 సంవత్సరంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు ఏదైతే ముఖ్యమైన అయ్యప్ప సీజన్ ఉందో ఆ సీజన్లో మన యొక్క పనులన్నీ పూర్తయ్యే విధంగా కొంత 2 నెలలు 3 నెలల ముందే మనం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. సమస్య వచ్చినప్పుడు మాట్లాడటం వేరు. గత సంవత్సరం మీకు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చి నాకు కూడా అనిపించింది మనసుకి, కేవలం స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, కేవలం మనం కూడా అయ్యప్ప స్వాములకి వాళ్ళకి సంఘీభావం తెలియజేసిన దానికి పెద్ద ఉపయోగం లేదు. కనుక ముందే దీన్ని ప్రయత్నం చేయాలి. దీనికి ప్రయత్నంలో భాగంగానే కొంత మనకి గతంలో ఇచ్చిన లెటర్స్ని పంపించడం జరిగింది. తర్వాత ఈరోజు ఒకసారి గురుస్వాములు అందరినీ కలిసి కూర్చొని మనందరం కూడా మీ యొక్క సమస్యలు మీ దగ్గర నుంచి మీ యొక్క నోటి ద్వారా విని వాటన్నిటిని కూడా రాసి తప్పనిసరిగా కేరళ ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విన్నవించుకొని ఆ విధంగా సౌకర్యాలు కల్పించాలని. దాంట్లో మొదటిది ఇక్కడి నుంచి ప్రయాణ సౌకర్యం. అందరు కూడా చెప్పారు బస్సు సంబంధించిన సీజన్లోనే పెంచుతారు. ఇది దురదృష్టం. పండగలు వచ్చాయి అంటే, దసరా వచ్చాయంటే డబల్ అయిపోతాయి. అంటే ఆ టైంలో ఆదాయం ఎక్కువ వస్తుందని. సో ఆ విధమైన వ్యవస్థ నిర్మూలించాలి. కంపల్సరీ పండగలలో తగ్గించాలి. అయ్యప్ప సీజన్లో మనకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఏవైతే రేట్లు ఇప్పుడు ప్రస్తుతం అదే రేట్లకు పంపించే విధంగా నియంత్రణ చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా కోరుతాం. ఆ విధంగా ఎక్కడ ఏ ప్రైవేట్ ప్లేయర్ కానీ గవర్నమెంట్ కూడా పెంచకుండా, ఇంకా కావాలంటే తగ్గించి, ప్రభుత్వం అవకాశం ఉంటే అయ్యప్ప స్వాములకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మనం వెళ్ళే విధంగా మనకి ట్రైన్స్ కూడా స్పెషల్గా వేసే విధంగా, గతంలో వేసేవాళ్ళు ఈసారి స్పెషల్గా వేసే విధంగా, మరిన్ని ట్రైన్లు పెంచే విధంగా, దానికి సంబంధించిన మార్గాలు కూడా ఇవాళ మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మనం ఒక సంకల్పం తీసుకొని ఇక్కడి నుంచి ఆ విధంగా ఏ ట్రైన్స్ ఎక్కడి నుంచి కావాలి ముందే తెలియజేద్దాం. ఆ విధంగా ఆ ట్రైన్స్ కూడా ఏర్పాటు అయ్యే విధంగా, అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేందుకు ఆ ట్రైన్ ఉపయోగపడే విధంగా మనకి వ్యవస్థ నిర్మాణం చేసుకుంటే మనం సౌకర్యవంతంగా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక రెండో ప్రధాన అంశం ఏంటంటే శబరిమల యొక్క యాత్రకు సంబంధించిన అంశాలు, వాటిని తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఆ యొక్క శబరిమల ప్రయాణం ఏదైతుందో దానికి సంబంధించిన ఆలోచన చేయడం కోసమే సభ. అలాగే మరీ ముఖ్యంగా ఇక 4వది అక్కడ ఉండే వసతులకు సంబంధించిన అంశం. అక్కడ మనకి ఒక శాశ్వత నిర్మాణం చేయడానికి, అలాగే ఇందాక మా మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు. అనేక రకాల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. తప్పనుకున్నప్పుడు ఎవరికి కూడా లొంగకుండా ఆయన పోరాటం చేసిన తీరు కారణంగానే ఈ మధ్య అనేక రకాల పనులు జరిగాయి. రాబోకాలు ఇంకా మరింతగా జరగాలి. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఏ అంశాలు చేయాలో అన్ని అంశాలు చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, దాన్ని వాస్తవ రూపం చేసే విధంగా త్వరలోనే బోర్డు సంబంధించి పెద్దలందరినీ కలిసి మనం అందరూ అనుకునే అంశాలు కేవలం అన్న ప్రసాద వితరణ కాకుండా, ఏదైతే మనం శ్రీనివాసం చూసాము కింద, అటువంటి సౌకర్యం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఉచితంగా డబ్బులు కొంత కట్టే విధంగా, బాగా డబ్బులు కట్టే విధంగా, ఇలా 3 రకాల వ్యవస్థలున్న శ్రీనివాసం, ఇవాళ ఒకల నివాసం, ఇంకోటి ఏదో PSC 5, ఇలా అనేక రకాల ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తం దేశంలో అందరూ వచ్చి అక్కడ చూస్తున్నారు. ఈ మధ్య అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ సంబంధించిన ప్రతినిధులు కూడా క్యూ లైన్ ఏ విధంగా పాటించాలి సైంటిఫిక్ వేలో, కేవలం ఇదే కాదు, మన యొక్క వైష్ణవిదేవి ఆలయంలో క్యూ లైన్ తిరుమల తిరుపతి దేవస్థానం నేర్చుకొని వెళ్ళడం జరిగింది. కనుక క్యూ లైన్ వ్యవస్థ, వసతి ఏర్పాట్లు, మరీ ముఖ్యంగా ఏదైతే జలం ఏదైతే ఉందో నీరు అందించే అతి మంచి నీరు ఏ విధంగా అందించగలిగే అవకాశం, అలాగే శౌచాలయం ఏదైతే టాయిలెట్స్ యొక్క సముదాయం ఏ విధంగా నిర్మాణం చేయాలి, దానికి సంబంధించిన నీరు ఏ విధంగా వాడాలి, పరిశుభ్రత ఏ విధంగా పాటించాలి, అన్నిటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే ప్రామాణికం. కనుక ఆ ప్రమాణాలకి తగ్గిన విధంగా శబరిమలలో ఏర్పాటు చేయడానికి
దానికి సంబంధించి మాట్లాడటం, దాన్ని ఏర్పాటు చేయడానికి ట్రావెన్కర్ బోర్డు కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా గట్టిగా అడగటం, అలాగే ప్రభుత్వాన్ని కూడా అక్కడ అడగటం, ఆ విధంగా మనం తెచ్చుకోవటం, ఆ విధంగా సౌకర్యాలు ముందు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, బోర్డు మెంబర్స్ కూడా కోరి ఆ విధమైన తీర్మానం త్వరలో పెట్టడం, తాత్కాలికమైన కొన్ని సదుపాయాలు ఇప్పుడు కల్పించి శాశ్వత సదుపాయాలు వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేసే విధంగా ఆ భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ విధంగా సమకూరాలని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. ఇంకొక మంచి అంశం దాకా చంటి స్వామి గారు చెప్పారు, ఇందాక ఇంకా మిత్రులు కూడా చెప్పారు. ఏంటంటే అక్కడ ఏదైతే సమాచార కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఒక సమాచార కేంద్రం తప్పనిసరిగా పెట్టాలి. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేయటం, ఎప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వచ్చి చేసే విధంగా అంబులెన్స్లు కానీ ఇతర వెహికల్ సదుపాయం కానీ ఆ విధమైన సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. అన్ని చోట్ల కూడా తెలుగులో కూడా వాళ్ళ ప్రకటన చేసే విధంగా మనం చేస్తున్నాం. మన దగ్గర ఎవరైనా తిరుపతిలో తప్పనిసరిగా కన్నడం, తమిళం తప్పనిసరిగా ఉంటుంది, మలయాళం లేదు, రెండు ఉన్నాయి. ఒక మలయాళ భక్తులు పెడితే చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలుగు వాళ్ళ యొక్క కారణంగానే దేశంలో యావత్ దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. ఎంత అద్భుతంగా నడుస్తుంటే ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన అరుణాచలేశ్వరం వెళ్ళాం, మేము అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తుంటే సుమారు 80% మనవాళ్ళే. పౌర్ణమి వచ్చిందంటే పొలోమని వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇంత పెద్ద ఎత్తున ఆదాయం మనకి ఇస్తున్నాం. అక్కడ కూడా ఒక నాస్తిక ప్రభుత్వం ఉంది, ఇవాళ మారి టీవీకే ప్రభుత్వం వచ్చింది. విజయ్ గారికి కూడా తెలియజేయాలి, ఇక్కడి నుంచి భక్తులు ఎంత పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఎక్కడ కూడా తెలుగులో లేసం ప్రైవేట్ వాళ్ళు రాసి ఉంటారు, దేవాలయం వాళ్ళే రాసే విధంగా ఆ వ్యవస్థ చేయాలి. అరుణాచల క్షేత్రం అద్భుత క్షేత్రం, ప్రపంచంలో అటువంటి పంచభూత క్షేత్రం లేదు కనుక దాన్ని పెంచే విధంగా మన వాళ్ళు అంతమంది వెళ్తున్నారు. కేవలం ఎక్కడ కుంభమేళ అయినా మనం వెళ్తాం. ఈ మధ్య ఒక కుంభమేళ కేరళలో చెప్పడం జరిగింది, మన వాళ్ళు పొలోమని వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ గారు తన మన్ కీ బాత్లో కేరళలో ఒక కుంభమేళ గురించి చెప్పారు. పెద్ద ఎత్తున మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా భక్తి అంటే అక్కడ ఇది జరుగుతుంది అంటే పొలోమని అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయే వ్యక్తులు తెలుగువాళ్ళు. దాంతోపాటు మన ధర్మానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆ విధంగానే దాన్ని రక్షించడం కోసం కూడా ఆ విధంగానే మనం ముందుకు రావాలి. అటువంటి అడుగులు వేస్తే ఏ ప్రభుత్వాలు కూడా వీటిపైన ఆ విధంగా చూసే ప్రయత్నం చేయదు. కనుక మనందరం కూడా ఏదైతే కలియుగ ధర్మం సంఘే శక్తి కలౌయుగే, మనందరం కలిసి సామూహిక శక్తి ఏదైతుందో ఆ శక్తే వీటన్నిటినీ పీల్చమనిచే విధంగా మనందరం కూడా కలవాలి. కేవలం ప్రభుత్వం అనుకుంటే, మేము అనుకుంటే కాదు, మనందరం అనుకోవాలి. కనుక గురుస్వాముల యొక్క సంకల్పం, అందరూ అయ్యప్ప మాలేసిన ప్రతి వాడి యొక్క సంకల్పం, ఈ మూడిటి విషయంలో శబరిమల పవిత్రత, సమగ్రమైన ప్రయాణం, అక్కడ ఉండే వసతి సౌకర్యాలు ఆ విధంగా ఉండే విధంగా మనందరం కలిసి దానికోసం ఆలోచన చేయాలి. ఆ విధమైన నాకు మెమరాండం ఇవ్వటం జరిగింది. దాన్ని కూలంకుషంగా మరింతగా తయారు చేసి అన్ని ప్రభుత్వాలకి అందించి 1 నెలలో పూర్తి చేసి మనకి ఈసారి గతంలో జరిగే ఇబ్బంది ఇప్పుడు జరగకుండా ఉండే విధంగా త్వరలో అక్కడ ఉండే రోడ్లు వైడెన్ చేయడానికి మీ అందరికీ తెలియాలి. నేషనల్ హైవేస్ ఎక్కడైనా నిర్మాణం చేయగానే కేరళలో చేయడానికి లేదు, తెలుసా మీకు? ప్రభుత్వం పర్మిషన్ నేషనల్ హైవేస్ అన్ని చోట్లనే. అక్కడ ఎందుకు లేవంటే నేషనల్ హైవే పేరుకుంటుంది, కానీ ఏ విధంగా అయితే 4 లైన్ కానీ 6 లైన్ కానీ వేయడానికి అవకాశం లేదు. అలాగే పైన ఫ్లైఓవర్ వేస్తాను కూడా కొన్ని నితిన్ గడ్కరీ గారి తలకాయ మొత్తుకున్నారు. రోడ్ల ద్వారా ఏం జరుగుతుందంటే మీ యొక్క టూరిజం పెరుగుతుంది. ఇప్పటికే టూరిజం బాగుంది, ఇంకా మరింత పెరుగుతుంది, పెంచుకోండి అంటే లేదు మాకు అవకాశం లేదని చెప్పి పక్కన పెట్టేయడం. కనుక ఆ పరిస్థితి మేము చాలా మంది తెలియదు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కేరళలో కానీ బెంగాల్లో కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసేవాళ్ళు కాదు. ప్రజలు ఆ విధంగానే ఉండాలి, నిరంతరం ప్రభుత్వ వ్యతిరేకంగా తయారవ్వాలి. వాళ్ళ యొక్క అసహనాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వంలో మేము చలామణి అవ్వాలని ఒక ఆలోచన. ఏ సమస్యకి పరిష్కారం చూపించే ఆలోచన వాళ్ళకు ఉండదు, సమస్యలాగా ఉంచాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. కనుకనే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. కనుక ఈరోజు కొంత పరిస్థితి మారింది. కనుక ఆ పరిస్థితి మారిన పరిస్థితుల్లో మనకు అన్ని సౌకర్యాలు పెంచుకునే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఆ విధమైన ప్రయత్నంలో మనందరూ భాగస్వాములు అవటం, మీ అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావటం, స్వామివారి యొక్క పూజ చేసే ఒక అదృష్టం మనందరికీ రావటం, ఆ విధంగా మాకు కూడా ఈరోజు చాలా గొప్ప దినంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం మన పైలా ఆదిమోహన్ రెడ్డి గారు. ఆయన మొదటిగా విశాఖపట్నం చేయాలని చిన్న సమావేశం పెట్టుకొని అనుకోవడం జరిగింది. కాదు పెద్ద ఎత్తున చేద్దామంటే నాకు అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి ఒక తీర్మానం చేద్దాం,
గురుస్వాములందరూ కలిసి ఎందుకు చేయకూడదని చెప్తే ఆయన పెద్ద ఎత్తున 1000 మంది పైగా వస్తారంటే పెద్ద ప్రాంగణం కావాలంటే విజయవాడ కేంద్రం అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అటు తెలంగాణ నుంచి కూడా కొందరు వస్తారు, రాయలసీమ నుంచి వస్తారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి వస్తారు. అందరూ కూడా ఇక్కడికి రావటం బాగుంటుందని చెప్పి మేము ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పెట్టాం. అందరూ వచ్చారు. ఇంకా చాలా మంది రావాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఈసారి మనం జోనల్ వారీగా కూడా ఒకసారి సమావేశం పెట్టుకుందాం. మన యొక్క నవంబర్ సీజన్ ప్రారంభం కాకముందే అన్ని ఆలోచన చేసి ఇంకేమైనా ఇప్పుడు మాట్లాడారు అందరు స్వాములు, దాంట్లో ఇంకైనా మిగిలిపోతే వాటిని కూడా పూర్తి చేద్దాం. అలాగే అడిగిన వెంటనే మన కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్, కేవలం బోర్డు మెంబర్ ఏం కాదు, అన్ని రకాల విషయాలు కూడా ముందుండి పనిచేసే మన ధర్మం కోసం పాటుపడే మా యొక్క మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇంత అద్భుతంగా నిర్వహించడానికి భోజన సదుపాయంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయటం మా యొక్క జిల్లా అధ్యక్షుడు మా మిత్రుడు అడ్డూరి శ్రీరామ్ గారు. ఆయన కూడా అయ్యప్ప స్వామి భక్తుడు, అనేక సార్లు మాల వేయటం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు కూడా ముందుండి పోరాటం చేసే నేత. ఆయన నేతృత్వంలో మిగతా వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మురుగన్ గారికి, ఆయన ముంబై నుంచి ప్రత్యేకంగా రావటం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఆయన చెప్పిన అనేక విశేషాలు మనం తప్పనిసరిగా మనందరికీ ప్రేరణగా మిగులుతాయి. ఆ విధంగా ధర్మం కోసమే నిధులు ప్రభుత్వం ఖర్చు పెట్టాలనే విషయాన్ని, అలాగే వాసు గురుస్వామి గారికి, అలాగే శ్రీ మధు నంబూద్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఏకైక మలయాళి. అసలు కనుక మనకి ఆయన ద్వారా ఆ మలయాళ ప్రభుత్వానికి, మలయాళ దేశంలో ఉండే ఆ ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం మనకి రావాలి. అలాగే మన చంటి స్వామి మా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఆయన మన తుని, ఇందాక ఆయన చెప్పాడు, మన అన్నవరంలో జరుగుతున్న కార్యక్రమాలకి ప్రభుత్వం ఏం చేయలేదు. నిజంగానే ఇది నిజం. మనం ఏదైనా మన హిందువుకు సంబంధించిన అంశాలు ఏవైనా జరిగితే దాన్ని ప్రశ్నిస్తే మనకి ఇలా జరుగుతుందంటే ఆదుకోవడానికి పోలీసు కూడా సిద్ధంగా ఉండదు. మనం ఇప్పుడు కూడా అనుభవించాలని చెప్పి వాళ్ళు భావిస్తారు. మిగతా మతస్థులు ఏదైనా చిన్నది జరిగితే దాన్ని పెద్ద ఎత్తున కేసు నమోదు చేయడం, పెద్ద హడావిడి చేయడం, పేపర్లో మిగతా చోట్ల కూడా హడావిడి చేయడం, ఆ విధమైన శ్రద్ధ చూపిస్తారు. మన ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, చాలా మంది తెలియాల్సిన ఈ సందర్భంలో ఉంది. మన ఒక ఆటో వెనకాల ఒక అతను రాముడే అన్నిటికీ శరణ్యం, మతం మారితే నీ యొక్క అమ్మని మార్చినట్టు అని చెప్పి రాసి ఒక ఆటో డ్రైవర్ వెళ్తుంటే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రశ్నించాం, ఎలా అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏం తప్పు రాశాడు అంటే మిగతా మతస్థులు ఇబ్బంది పడతారు. అరే బాబు, రోజు నేను వెళ్తున్న ప్రతి ఆటో మీద రాసే వెనకాల చూస్తారు కదా, అన్య మతస్థులు ఏం రాస్తారు, ఏసే మార్గం, ఇదే దైవం అని రాస్తుంటారు. తప్పులేదు, వాళ్ళకి కలిపే వాళ్ళ అభిప్రాయం అది. కానీ ఆ విధంగా రాసే స్వేచ్ఛ వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేయాలని చేయరు, ప్రభుత్వం భయపడుతుంటారు. అలాగే రోజు మనకి మైకుల్లో మాట్లాడుతుంటారు, ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడు లేడని చెప్పి. ఆ విధంగా మాట్లాడే పరిస్థితి, కానీ దాన్ని ఏం చేయరు. సో ఆ విధంగా కాదు కదా, ఇది ఎవరు వ్యతిరేకంగా కాదు చెప్తున్నాను. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు, మన స్వేచ్ఛ మనకి ఇవ్వటం లేదనే విషయం ఇందాక చెప్పాడు. నాకు అనిపించింది, ఆ రోజు అనిపించింది, ఏంటి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేశారు, కాదు దీనివల్ల అరే ఎన్ని రోజులు నొచ్చుకుంటున్నాం, మరి మీరు ఏం చేయటం లేదు, మేము కంప్లైంట్ ఇస్తాం ఒక్కైనా. కనుక ఈ దేశంలో తెలియంది ఏంటంటే రెండు విషయాలు అర్థం కానిది. మనం అందరం పెరిగాం, కానీ మన దేశానికి సంబంధించి, మతానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి మనకు తెలియదు. పక్క మతస్థులకు సంబంధించిన అంశాన్ని మనం చాలా పెద్ద ఎత్తున ఫీల్ అయిపోతుంటాం. మన దేశంలో తప్ప ఇంకెక్కడా కూడా అవకాశం లేదు. ఈ దేశంలో హిందుత్వం అనే ఆలోచన, హిందూనెస్, భారతీయత కానీ తొలగితే ఈ దేశంలో ఎవరికీ మనుగడ ఉండదు. కనుక దాన్ని కాపాడే ప్రయత్నం మనం చేయాలి. దానికి సంబంధించిన అంశాలు ఇవాళ జై శ్రీరామ్ అంటే అది ఇవాళ జాతీయ నినాదంగా మారింది. నా ఇష్టం జై శ్రీరామ్ అంటే ఇంకో మతస్థులు బాధపడే అవకాశం ఎందుకుందో నాకు అర్థం కాదు. ఇవాళ వాళ్ళు ఆమెన్ అన్నా కానీ, అల్లాహో అక్బర్ అన్నా కానీ మనం బాధపడం. కానీ మనం అంటే ఎందుకు బాధపడతారు? మన వాళ్ళే చెప్తుంటారు, నేను తెలుగుదేశం కార్యక్రమంకి వెళ్తే నేను అక్కడ జై శ్రీరామ్ నేను కాదు, చాలా మంది ముస్లిమ్స్. అరే వాళ్ళకి ఎందుకు బాధ? ఈ యొక్క ఆలోచన ఏదైతే వాళ్ళు బాధపడతారనే అభిప్రాయం కారణంగానే మనం ఇలా ఉండిపోయాం. నా యొక్క అభిప్రాయం నేను తెలియజేసి, తన అభిప్రాయం తను తెలియజేసుకుని, తను అనొచ్చు ప్రైజ్ ద లార్డ్ అనేది తప్పే లేదు. నేను కూడా నా జై శ్రీరామ్ వాడు మతానికి సంబంధించి వాడు మాట్లాడుకోండి, వాడి తప్పులేని ఇది తప్పని ఏ విధంగా మాట్లాడతాం? ఆ యొక్క మానసిక పరిస్థితి నుంచి హిందూ సమాజం బయటపడాలి. అప్పుడు తప్ప మనం అందరినీ సమానమే, కానీ మనదే అనుకునే అంశాన్ని మనం చెప్పడానికి మనం ఎందుకు భయపడుతున్నాం? కనుక మనం గట్టిగా చెప్పే విధంగా తయారు కావాలి. ఆ సమాజం ఆ విధంగా వాళ్ళు తయారైంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం కూడా ఇటువంటి ఆలోచన పక్కన పెడతాం, అందరినీ సమానంగా ఇస్తాం, అందరినీ గౌరవిస్తాం, ఎవరిని కూడా వివక్షత గురి చేసే అంశం మనకు లేదు. ఎందుకంటే మనందరం కూడా దైవాంశ సంభూతులుగా భావిస్తాం. కనుక ఇటువంటి ఆలోచన మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఈశ్వర గురుస్వామి గారికి, అలాగే శ్రీ కోటేశ్వరరావు గారికి, అలాగే తోట శివశంకర్ గారికి, రాము గారికి, అలాగే రుద్ర కోటేశ్వరరావు గారికి, గురుస్వామి గారికి, అలాగే
చంద్రశేఖర రెడ్డి గురుస్వామి గారికి, పిట్టా శ్రీహరి గురుస్వామి గారికి, అలాగే పెరియరాజు గారికి, అలాగే బెవర రాము గురుస్వామి గారికి, అలాగే సిద్ధస్వామి గారికి, గుండు శ్రీను స్వామి గారికి, అలాగే మిగతా స్వాములందరూ వేదిక పైన ఉన్న స్వాములందరికీ, అలాగే వేదిక ముందున్న స్వాములకి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప భక్తాగ్రేసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రారంభం మాత్రమే కనుక మనం చాలా ముందుకు వెళ్ళాలి, చాలా ప్రయత్నం చేయాలి. అందరి సమిష్టి కృషిగానే జరుగుతుంది. ఒక పార్టీ అనుకుంటే, ఒక ప్రభుత్వం అనుకుంటే కాదు. ఆ విధంగా మనందరి యొక్క సంఘటన శక్తి దానికి విరుగుడు కనుక ఆ విధంగా మనందరం కలిసి ముందుకెళ్దాం. అటువంటి ఆలోచనతోనే ఇది ప్రారంభం కావాలనుకున్న త్వరలో ఇంకా చిన్న సమావేశాల్లో మనం ఏర్పాటు చేసుకొని మనం ఒక సంకల్పానికి సంబంధించిన అయ్యప్ప సంకల్ప మహాసభ సంబంధించిన ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే మన శబరిమలై సేవా సమాజం సంబంధించిన ఒకటి ఇవ్వడం జరిగింది. ఇవన్నింటినీ కలిసి మనం తయారు చేసుకొని ముందుకెళ్దాం. ఆ విధంగా అన్ని ప్రభుత్వాలని కలిసే ప్రయత్నం కూడా ఒక 3-4 మన నుంచి ముందుకు వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతితో పాటు మన దేవాలయాలు. దురదృష్టవశాత్తు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ కేరళ రాష్ట్రంలో ఇంతకుముందు గురుస్వాములు కానీ ఇక్కడ శబరిమల వెళ్ళొచ్చినటువంటి భక్తులు చెప్పినటువంటి బాధలు నేను కూడా గమనించడం జరిగింది. నేను కూడా 10 సార్లు శబరిమలకి వెళ్ళొచ్చాను. గత సంవత్సరం దాదాపు స్వామివారి అనుగ్రహంతో 3 రోజులు స్వామివారి సన్నిధి ముందరే ఉన్నాను. అప్పుడు అన్నీ గమనించాను. అక్కడ ఉన్నది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి నాకు అనిపించింది. మనం చెప్పేది వింటారు కానీ ఏం చేసే ప్రభుత్వం కాదు అక్కడ ఉండేది. కాబట్టి దాన్ని సాధించుకోవాలని చెప్పి ఒక మంచి, నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు మాధవన్న ఫోన్ చేసి ఇలా గురుస్వామిని అందరూ కలుస్తున్నాం, ఖచ్చితంగా రాబాను అంటే చాలా సంతోషం వేసింది. ఒక మంచి సమస్య కోసం ముందడుగేసినటువంటి మిత్రుడు సోదరులు మాధవ్కి ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం ఈ చేపటువంటి కార్యక్రమాల్లో అక్కడ స్వాములు పడుతున్నటువంటి కష్టాలు ఇప్పుడే పక్కన గురుస్వామి చెప్పారు. అసలు తాగడానికి నీళ్ళు లేవు, ఎందుకంటే అక్కడ బాటల్స్ అలో చేయరు కాబట్టి తాగడానికి నీళ్ళు లేవు అన్నారు. కప్ప గంజి అవి ఉంటుంది కాబట్టి మన తెలుగు భక్తులు వెళ్తే అది తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడే నేను మా టీటీడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మిత్రులారా. మనందరం వేస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి క్షేత్రం. ప్రభుత్వం నుంచి ₹1 రాదు. నాకెంత సంతోషం అంటే 20,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి స్వామివారికి. 20,000 కోట్ల రూపాయలు. మొన్ననే నేను బంగారం ఎంత ఉందని చెప్పి అడిగితే 17.5 టన్ను ఉంది. 17,500 కోట్లు స్వామికి. నేను ఏం చెప్పానంటే ఈవో గారికి, టీటీడీ డబ్బు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి అని చెప్పి నేను గతంలో హైకోర్టులో మా పెద్దలు మాధవ్ గారు మేము అందరూ మాట్లాడుకొని హైకోర్టులో స్టే చేయడం జరిగింది మిత్రులారా. గత ప్రభుత్వం ఆగస్టు 2020లో టీటీడీ నిధుల నుంచి 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్లో దాన్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసింది. స్టేట్ బాండ్స్ అంటే అర్థం ఏంటుంది, గవర్నమెంట్కి లెక్కలో పోవాలని. 2% వడ్డీ ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి వేయాలంటే నేను మాధవన్న అందరూ మాట్లాడుకొని పెద్దలతో మాట్లాడి దాని మీద పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం వెనక్కిపోయింది. నేను ఆ రోజు చెప్పాను, నాకు కొందరు చెప్పారు వైసీపీ వాళ్ళు, నువ్వు దేవస్థానానికి నష్టం చేస్తున్నావు, స్వామివారికి 2% వడ్డీ వస్తుంది కదా అని చెప్పి నాతో కొట్లాడితే నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడే కానీ వడ్డీ వ్యాపారి కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు హిందూ ధర్మం కోసం, హిందూ సాంప్రదాయాలు కాపాడడం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శబరిమల అంశం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండి మీ మధ్యలో ఇవన్నీ విన్నందుకు. ఇప్పుడే మా అధికారులతో మాట్లాడితే ఈ జలప్రసాదం విషయంలో కానీ అన్నప్రసాద విషయంలో కానీ మా యాక్ట్లో కొద్దిగా ప్రొవిజన్ ఉంది. ఎక్కడైనా సరే దేవాలయాల్లో అన్నప్రసాదం ఇచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ యాక్ట్ 30 of 1987లో ప్రొవిజన్ ఉంది. కాబట్టి పెద్దలు మాధవ్ గారు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాబో రోజుల్లో అక్కడ నుండి కేరళ ప్రభుత్వంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి మీరు లేవనెత్తినటువంటి ప్రతి సమస్య ఖచ్చితంగా
అంశాల వారీగా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ విధంగా మేము ఖచ్చితంగా మాధవ్ గారితో పాటు మనందరం కలిసి నడిచి ఈ సమస్యని, ఇది అయ్యప్ప స్వామి భక్తుల సమస్య కాదు, హిందువుల సమస్యగా నేను భావిస్తున్నాను మిత్రులారా. సనాతన ధర్మం, ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడే కోసం నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఛత్రపతి శివాజీ, మనందరం ఛత్రపతి శివాజీ వారసులం. ఎక్కడ ఎవరికి భయపడకుండా ఎంత దూరమైనా సరే ఈ మన హక్కులు సాధించుకునేదానికి రాముడు కావాలి, అవసరమైతే పరశురాముడు కూడా కావాలి. సీరియస్గా చెప్తున్నా, మాటలతో వినే ప్రభుత్వాలు కాదు. కాబట్టి ఎక్కడికైనా మీతో పాటు నడిచేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆఖరిగా పక్కన గురుస్వామి చెప్పారు, స్వామి అక్కడంతా ముస్లిమ్స్ ఎక్కువ శాతం టెండర్లో పాల్గొంటున్నారని. నేను పెద్దల అనుమతితో మొన్ననే సుప్రీంకోర్టులో ఒక బిల్లు ఇంప్లీట్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో హిందూ దేవాలయాల దగ్గర పాలు, పండ్లు, పూలు అన్నీ హిందువులు మాత్రమే అమ్మాలి. దాని మీద మా పోరాటం మొదలైంది. తొందరలోనే అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం రూపంలో ముందుకు పోతాం. కాబట్టి కేరళలో కూడా అలాంటి భవిష్యత్తులో హిందువులు తప్ప ఎవరు టెండర్ వేసేదానికి వీల్లేదు. మొన్న టీటీడీలో కూడా ఇదే విధంగా ఒక క్రిస్టియన్ టెండర్ వేస్తే అదృష్టవశాత్తు నేను బోర్డులో ఉన్నప్పుడు అది చర్చకు వచ్చింది. అది ఇచ్చేదానికి వీలు లేదంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉంది శ్రీశైలంలో, కాబట్టి మనం అబ్జెక్ట్ చేసేదానికి, మీరు రద్దు చేసేదానికి లేదు అన్నాడు మా పర్చేస్ జిఎం. నేను చెప్పా రద్దు చేసేదానికి లేదు, దాన్ని బోర్డులో డిఫర్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి చెప్పండి, ఎన్నిసార్లు వచ్చినా మేము డిఫర్ చేస్తాను బోర్డులో, కాబట్టి వేసేదానికి అవకాశం లేదంటే పిలిచి కాంట్రాక్టర్ చెప్పాడు, ఇంతకుముందు మాకు లేదు నాయన, అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, మీరు వేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదంటే ఆ టెండర్ని ఇప్పటివరకు వేయలేదు ఈ 2 సంవత్సరాల్లో. కాబట్టి ఎక్కడైనా మనకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలి మిత్రులారా. ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మనకు రావాలి. మనకెందుకులే, వాళ్ళు ఎవరో చూసుకుంటారు, వీళ్ళు ఎవరో చూసుకుంటారంటే ఎవరు చూసుకోరు. మన సమస్యను మనమే ప్రశ్నించాలి. ఒకరు ప్రశ్నిస్తే వెనకాల వందల వేల అడుగులు మనతో పాటు నడిచేదానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ మంచి అవకాశం, ఈ శబరిమలలో ఉన్నటువంటి మన స్వాములు పడుతున్న ఇబ్బందుల్ని ఏ విధంగా దాన్ని అంశాల వారిగా తొలగించుకుంటూ రావాలి అని చెప్పే విషయం మీద తొందరలోనే నాకు తెలిసి మాధవ్ గారు చేపట్టినటువంటి ప్రతి అంశం ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం వారు చేస్తున్న ప్రయత్నం విజయవంతంగా ముందుకు పోతారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పోరాటంలో ఎంతవరకైనా సరే మీ అందరితో పాటు కలిసి నడిచేదానికి నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తూ, మన పోరాటానికి కలియుగ ప్రత్యక్ష దైవం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శబరిమలలో అయ్యప్ప ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలో లేదని చెప్పి మనకు వరాహ పురాణం, పద్మ పురాణం చెప్తాంది. అలాంటి క్షేత్రం నుంచి మీ అందరి ప్రతినిధిగా నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద నారాయణ.